ఏపీలో షర్మిలకు కాంగ్రెస్కి ఇచ్చిన టాస్క్ ఏంటి? ఆమె చేస్తున్నదేంటి? ఇప్పుడు రాజకీయాల్లో ఇదో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత షర్మిల వైసీపీని టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఆమె పీసీసీ పగ్గాలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన లేకుండా పోయింది. కేవలం వైసీపీతో పాటు జగన్ పై వ్యక్తిగత విమర్శలకే ఆమె పరిమితమవుతున్నారు. అయితే జగన్ పై రివెంజ్ తీర్చుకునేందుకు కాంగ్రెస్ ను ఒక వేదికగా ఎంచుకున్నారని, దానివల్ల కాంగ్రెస్ కు వచ్చే ప్రయోజనమేమీ లేదని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అన్నను విభేదించి తెలంగాణలో షర్మిల రాజకీయాలు చేశారు. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ గుర్తించిన కాంగ్రెస్ పార్టీ చేరదీసింది. ఆమె పార్టీని తనలో విలీనం చేసుకుంది. ఏపీ పీసీసీ పగ్గాలు అప్పగించింది. అయితే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కంటే సోదరుణ్ణి దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలాగూ గెలవలేదు. ఆ విషయం షర్మిలకు సైతం తెలుసు. కానీ అన్నను దెబ్బతీసేందుకు ఒక సరైన వేదిక అవసరం. అందుకు కాంగ్రెస్ పార్టీ సరైందని ఆ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీ వేదికగానే తన సోదరుడు జగన్ను దెబ్బతీయాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఉనికి కోల్పోయింది. గత 2 ఎన్నికల్లోనూ నోటా కంటే తక్కువ ఓట్లు సాధించింది. దాన్ని ఎలాగూ అధిగమించాలన్నది షర్మిల చేయాల్సిన ప్రయత్నం. విభజనతో కాంగ్రెస్ పార్టీ చేసిన నష్టం ఒప్పుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విభజన హామీలు అమలు చేస్తామని షర్మిల ప్రకటన చేయాల్సి ఉంది. కానీ ఆమె ఆ పని చేయకుండా వైసీపీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. వైసీపీ నేతల అవినీతిని ప్రస్తావిస్తున్నారు. జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా చేసే క్రమంలో ఆమె వైసీపీని దెబ్బతీస్తున్నారు. సరే, దాని ద్వారా కాంగ్రెస్కు వచ్చే లబ్ధేంటో తెలియడం లేదు. తెలంగాణలో ఇదే మాదిరిగా రేవంత్ రెడ్డి తెరపైకొచ్చారు. ఆయన కేసీఆర్ ప్రభుత్వంపై వైఫల్యాలను చెప్పడంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అటువంటి ప్రయత్నం ఏపీలో షర్మిల చేయకపోవడం కాంగ్రెస్ పార్టీకి లోటు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు, సంక్షేమ పథకాలు, సుపరిపాలన గురించి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. విభజనతో ఏర్పడిన కష్టాలను, ప్రజల కన్నీళ్లను కాంగ్రెస్ పార్టీ తుడుస్తుందని భరోసా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. కానీ అవేవీ చేయకుండా సోదరుడు జగన్ను ఇబ్బంది పెట్టాలని చూడడం ఏమంత శ్రేయస్కరం కాదని విశ్లేషకులు సూచిస్తున్నారు. అయితే తాను కాంగ్రెస్లో చేరింది, పీసీసీ పగ్గాలు తీసుకుంది జగన్ పతనం కోసమేనని షర్మిల భావిస్తే దానికెవరూ ఏం చేయలేరు.